శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సుదర్శనుడు అంతఃపురంలోకి వెళ్ళి పెంతలైన లీలాదేవిని సందర్శించి నమస్కరించాడు. ఆమె శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోగా అప్పుడు ఇలాగా ఆవిడ అని ఓదారుస్తూ ఇలా అన్నాడు: నేను అడవుల పాలయ్యాను కానీ దుఃఖించలేదు. ఏదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకుని దుర్గమారణ్యాలకు భయార్తి అయి పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కొట్టబట్టలతో మిగిలింది. అన్నం మితికైనా లేదు. సంకలో పసిబిడ్డ ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విదల్లుడు దాది మాత్రం విడిచిపెట్టక మా అమ్మ వెంటే వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలనా పాలనా చూశారు. కందమూలాల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయని నేను పొంగిపోలేదు. నా హృదయంలో ఎవరి పట్ల వైరము లేదు, మాత్సర్యము లేదు. నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా ఆశ్రమాల్లో మునులు నిర్వర్ధ్యానం సరిగా ఏరి తెచ్చుకుని దంచుకుని గుప్పిడేసి వండుకుని తింటారు కదా, ఆ నివారభక్షణమే ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించిన వాడు నరకానికి పోతాడు. నిర్వర్ధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెళ్తాడు. ఇన్ని మానవుడు ఎప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి. లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మసాధన చెయ్యాలి. స్వర్గమోక్షదాయమైన ఈ ధర్మసాధన మిగతా పశుపక్ష జాతుల్లో జన్మిస్తే కుదరదు కదా. అనుక్షణం మనం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడై సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రమోదంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. జరిగిన సంఘటనలు తలుచుకుని సిగ్గుపడుతూ బదులు పలికింది: నాయన, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధి అయ్యాను. మీ తాతగారికి చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకు కట్టబెట్టడం ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రిని కానీ నా కొడుకును కానీ వారించలేకపోయాను. నా కొడుకు చేసింది ఏమీ లేదు. తప్పంతా మా తండ్రిదే. అయితే తాతగారి చెప్పు చేతుల్లో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం ఇవి నా కొడుకు చేసిన అపరాధాలే. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరు గతించారు. వారి కోసం నేను దుఃఖించను, కానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష్య లేదు, శోకం లేదు. హాయిగా రాజ్య పాలన సాగించు, ప్రజలను సుఖపెట్టు. దేవి అనుగ్రహం వల్ల అకంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం. కాశీ అయోధ్యల్లో దేవీ మందిర నిర్మాణాలు. సుదర్శనుడు పెంతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూసి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించి అన్నాడు. అందులో జగదీశ్వరిని, వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైన రాజకార్యాలు చేపడతా అన్నాడు. రామాదులుగా పరిపాలన సాగిస్తా అన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాసనం అన్నాడు. మంత్రులను వీడ్కొల్పాడు. రాజప్రసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమైంది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులు, వేద పండితులు దైవీ ప్రతిష్ఠ చేశారు. హోమాలు, పూజలు, జపాలు, భక్తి శ్రద్ధలతో నియమనిష్టమాలు యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది. వేదమంత్రాలు, ధ్వనులు, మంగళవాద్యఘోషాలు, సంగీత నాట్య రవళులు మారుమ్రోగాయి. కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేలు పయ్యింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుల్లా, మహారాజులా, శ్రీరామచంద్రుల్లా పరిపాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతున్నాయి. ఎవరికీ అధర్మ చింతనలు ఊహకైనా రావటం లేదు. గ్రామాన దేవీ ఆలయాలు వెలసిల్లాయి. నిత్య పూజలు జరుగుతున్నాయి. కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిశాయి. ప్రజలంతా దేవీ ఉపాసకులయ్యారు.
సామంత రాజ్యాల్లో, ఇరుగు పొరుగు దేశాల్లో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశం అంతటా దేవి ఆలయాలు, దేవి ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్య పూజలే కాక విశేష సమయాల్లో విశేషార్చనలు కూడా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అర్చన, హవన, యాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు. సౌనకాది మహామునులారా వింటున్నారు కదా. వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహాత్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవీ యజ్ఞం చేయడం, దేవీ ఆలయం కట్టించడం, దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనసులో స్థిరపడ్డాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఆకలింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రోత్సవం జరిపించమని దేవి సుదర్శన్ని ఆజ్ఞాపించింది కదా. అవి ఎలా చేయాలి, చేస్తే ఏ ఫలితాలు వస్తాయనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుడిని అడిగాడు. చెప్తాను వినమంటూ ఆ కృష్ణద్వైపాయనుడు ఆరంభించాడు. దేవీ నవరాత్రాలు. జన్మేజయ, ప్రజలకు వసంత ఋతువు, శరదృతువు చాలా గడ్డు కాలం. అవి రెండు యమద్రంశులు వాటివి. రోగపీడలు వ్యాపించే ఋతువులు. జననాశనం అవుతుంది. అందుకని ఆ రెండు ఋతువుల్లో దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది. చైత్రమాసంలో ప్రారంభ దినాన్ని కానీ, ఆశ్వీజ మాసంలో ప్రారంభ దినాన్ని కానీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించాలి. ముందుటి నెల అమావాస్య నాటికి సంరంభాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే ఆసనంగా, అంటే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చెయ్యాలి. అంటే ఒంటిపూట భోజనం. ఎత్తుపల్లాలు లేని సమతల మండపం ఏర్పరిచి 8 బారల, అంటే షోడశహస్త ప్రమాణం స్తంభధ్వజం స్థాపించాలి. మండపం అంతా ఎర్రమట్టితో కలిపిన పేడ అలకాలి. దాని మధ్యలో సమకోణంగా నలుచదరపు వేదిక అమర్చాలి. పొడుగు, వెడల్పు బారిడేసు కానీ, చేతి పొడుగు కానీ ఉండాలి. ఎత్తు కూడా అంతే, చెయ్యెత్తు ఉండాలి. దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి వెయ్యాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్రతత్వలైన బ్రాహ్మణులను, వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాటి తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాలు ముగించుకోవాలి. ఋత్వీవరణం చెయ్యాలి. అర్ఘ్యపాదాలు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహుకరించాలి. దేవీ పూజలో పిలిచినార్తనం పనికిరాదు. ఉన్న స్తోమతను దాచుకోకూడదు. అలా అని లేని బడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ, 5గురితో కానీ, ఒక్కరితో కానీ దేవీ జపం జరిపించాలి. ఒకరు దేవీ మంత్రపారాయణ చెయ్యాలి. శాంత స్వభావులు, వేదవేత్తలైన పండితులను ఈ పూజకు వినియోగించాలి. వేదమంత్రాల్లో స్వస్తివచనాలతో సింహాసనం మీద, వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్తరణగా చెయ్యాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ, ముక్తాహార శోభిత, దివ్యాంబరధారిణి, శంఖచక్ర గదా అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని, ఝాయుధనం సమేత, శంఖచక్ర గదాధ్యాయి సమేత, సింహవాహనాధిష్టైన ఆ దేవీ ప్రతిమను సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రం జరగాలి. కలశస్థాపన చెయ్యాలి. అందులో పంచపల్లవాలైన మామిడి, నేరేడు, వెలగ, మాదిఫలం, బెల్వం, ఈ పంచపల్లవాలను ఉంచాలి. మంత్రపూరితమైన శుభ్రజలాన్ని నింపాలి. బంగారం, మణులు, రత్నాలు అందులో వెయ్యాలి. మిగతా పూజా ద్రవ్యాలు వేదిక మీద కలశలను కానీ దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. బాజాభజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ, నక్తాలతో రాత్రిపూట భుజించడం, ఏకభుక్తంతో కానీ ఏదో పూట పగలు భోజనం చేయడం, నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళ, కదలీ నారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రధానికానికి అన్న సంతర్పణ చెయ్యాలి. జన్మేజయ, ఇందులో మరో రహస్యం ఉంది. మాంసభోజనులు కనుక ఈ ఉత్సవాలు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసం నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. దాన్నే జంతుబలి అంటారు. అజము అంటే గొర్రె అన్నమాట. దేవతల కోసం జంతువులను బలిస్తే అది వాటికి స్వర్గప్రదం అవుతుంది. త్రికోణ కుండాలని, త్రికోణ స్తండాలని ఏర్పరచుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చెయ్యాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ బంధు పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. బంధుర పుష్ప సమూహంతో సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారికి కైంకర్యంగా, వినోదంగా వినియోగించాలి. అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారికి జన్మలు ధన్యం అవుతాయి, తరిస్తారు.
దేవి అనుగ్రహాన్ని విశేషంగా పాత్రులవుతారు. యజమానుడు ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచార్యం పాటించాలి. కటిక నేల మీదే పడుకోవాలి. అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప చన్నీటి స్నానమే చెయ్యాలి. ఇక కుమారి పూజ అంటావా? ఇవి కాక నిత్యము కన్యా పూజ చెయ్యాలి. దీన్నే కుమారి పూజ అంటారు. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాలు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసున్న వారిని దీన్ని కన్యగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లని కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి, 4 ఏళ్ళు పిల్ల కళ్యాణి, 5 ఏళ్ళు రోహిణి, 6 ఏళ్ళు కాళిక, 7 ఏళ్ళు చండిక, 8 ఏళ్ళు శాంభవి, 9 ఏళ్ళు దుర్గ అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజల్లో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన ఈ అమ్మాయి పూజకు అర్హులు కాదు. వీలైతే 9 మందిని ఒకే వయస్సు వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి. దీర్ఘాయువును సిద్ధిస్తుంది. శత్రువులు జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశకం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవి నృపసన్మోహనం. అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకరం. సౌమ్య పద్ధతిలో అయితే సర్గసుఖప్రదం. రోహిణీ పూజ సకల రోగ నివారకం. దీర్ఘరోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్తనామ మంత్రాలతో బీజాక్షర సహితమైన నామమంత్రాలతో కానీ నామ జపంతో కానీ భక్తి శ్రద్ధలతో కానీ ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9